హలో అండి, నమస్తే. నేను మీ రుమటాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కనుగొని మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో నా ఓపీడీకి వస్తున్న వాళ్ళలో చాలా మంది 30 ఏళ్ళు ఉంటారు. వాళ్ళు నన్ను అడుగుతుంది, మోకాళ్ళ నొప్పులు వచ్చాయండి, అరిగిపోయినాయా, ఎందుకు అరిగిపోయినాయి అని అడుగుతున్నారు. అసలు నన్ను అడిగే వాళ్ళని ఒకటే క్వశ్చన్, 30 ఏళ్ళలో మీకు మోకాళ్ళు ఎందుకు అరిగిపోతాయి అని అడుగుతాను. అవును కదా, 30 ఏళ్ళు అసలు మోకాళ్ళు ఎందుకు అరిగిపోతాయి? సాధారణంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు అరిగాయంటే ఓకే, మనం నడుస్తూ ఉంటాము, దానికి చిన్నగా అరుగుతూ ఉంటుంది కాబట్టి 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు అరిగాయంటే ఒక అర్థం. 30 ఏళ్ళు అరిగాయి అనేది ఎందుకు అరిగాయి తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా కారు కొన్నాము, కారు 10,000 కిలోమీటర్లు తిరక్క ముందే టైర్ అరిగిపోయిందని మీ మెకానిక్ అంటే మీరు నమ్మేస్తారా? ఎందుకు అరిగింది, 10,000కి ఎందుకు అరిగిపోయింది అంటే వీల్ ఎలిమెంట్ మార్పు ఉందని చూసుకుంటారు కదా. మరి మీకు 30 ఏళ్ళు అరిగిందంటే ఎందుకు నమ్మేస్తున్నారు? ఆ అరుగుదల ఎందుకు వచ్చిందో తెలుసుకోండి. అదేమైనా కీళ్లవాతమా? కీళ్లవాతం అంటే కేవలం కీళ్లలో నొప్పులు వస్తాయి కాదండి. కీళ్లవాతం అనేది కేవలం కీళ్లలోనే కాదు, అనేక అవయవాలను దెబ్బతీయవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, చర్మం, ఇలా అనేక అవయవాలను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి మీకు గనక 30లో మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లయితే ఆ నొప్పి గల కారణం ఏంటో తెలుసుకోండి. అది గనక కీళ్లవాతం అయినట్లయితే వెంటనే తొలి దశలోనే మీరు మందులు వాడటం స్టార్ట్ చేసినట్లయితే మీకు వేరే అవయవాన్ని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా త్వరగా రికవర్ అవుతారు.